ఎస్వి మోహన్ రెడ్డి టీడీపీలో జాయిన్ అవుతున్నారు వైసీపీని వీడి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కర్నూలు నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మోహన్ రెడ్డి ఎప్పుడు టీడీపీలో చేరుతున్నారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ భోగి. కొద్దిసేపటి క్రితమే కర్నూలు ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రేపు చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనలో కర్నూలులోనే టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఇందుకు ప్రధానంగా ఆయన 2-3 కారణాలు చెప్పారు. అందులో ప్రధానంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రస్తుతం శోభా నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆమె వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. అయితే ఆమె పైన పోటీగా ఎస్వి మోహన్ రెడ్డి చిన్నాన్నను ఎస్వి నాగిరెడ్డిని రాబోయే ఎన్నికల్లో పోటీ చేయించాలని ప్రస్తుతం పార్టీ ఇన్ఛార్జిగా ఆళ్లగడ్డలో ఎస్వి నాగిరెడ్డిని నియమించాలని నాపై వైసీపీ అధిష్టానం ఒత్తిడి చేసింది. ఈ నేపథ్యంలో కొంతకాలం క్రితమే తన చెల్లెల్ని అంటే శోభా నాగిరెడ్డిని కోల్పోయి ఆ తరువాత కొద్ది రోజులకే ఆమె కుమార్తెపై చిన్నాన్నను పోటీ చేయించడం అనేది ఇబ్బందికర పరిస్థితుల్లో పార్టీలో కొనసాగలేకపోతున్నారని ఆయన చెప్పారు. దాంతో పాటు కర్నూలు నగర అభివృద్ధి కోసం తనను గెలిపించారు. పార్టీల కంటే అభివృద్ధి ముఖ్యం, అందుకే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ముఖ్యం, అందుకే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని ఆయన ప్రకటించారు. అయితే తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేలు అమ్ముడుపోతున్నారన్న ఆరోపణలను ఆయన ఖండించారు. తాను గతంలో ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండి ఆ తర్వాత వైసీపీలో చేరాను, అప్పుడు తనకెంత ఇచ్చారని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఇవాళ ఆయన పార్టీకి రాజీనామా చేసి రేపు టీడీపీలో చేరుతున్న విషయాన్ని ఆయన ప్రకటించారు. భోగి. థ్యాంక్ యూ చంద్రశేఖర్.